నమస్కారం. ఈనాటి మన ప్రత్యేకమైన విశ్లేషణకు స్వాగతం. ఈరోజు మనం ప్రపంచ శాస్త్ర పరిశోధనల అంచులకు ఒక అద్భుతమైన ప్రయాణాన్ని ప్రారంభించబోతున్నాం. ముఖ్యంగా భారతదేశం మరియు ఇస్రో ఈ రెండు పదాల వెనుక ఉన్న లోతైన అర్థాన్ని, వాటి మధ్య ఉన్న విడదీయరాని బంధాన్ని మనం స్పష్టంగా తెలుసుకుందాం. సరే, ఇక ఏమాత్రం ఆలస్యం చేయకుండా నేరుగా మన అంశంలోకి దూకేద్దాం. అంతరిక్షం అదొక అనంతమైన సరిహద్దు. మానవాళి ఎప్పటినుంచో ఆకాశం వైపు ఎంతో ఆసక్తిగా చూస్తూనే ఉందన్న విషయం మనందరికీ తెలిసిందే కదా. ఈ విశ్వం ఎంత పెద్దది, దాని అంతుచిక్కని రహస్యాలేమికి? ఇలాంటి ఆలోచనలు ఎప్పుడూ మనకొక గొప్ప ఆకర్షణగానే ఉంటూ వస్తున్నాయి. ఆ అనంతమైన సరిహద్దును దాటి కొత్త విషయాలను అన్వేషించాలనే తపన తరతరాలుగా కొనసాగుతూనే ఉంది. నిజంగా ఈ విశ్వపు గాంభీర్యం ఎప్పుడు మానవ మేధస్సుకు ఒక అద్భుతమైన సవాలే. అయితే ఆ అనంతమైన విశ్వం అనే విశాలమైన కాన్వాస్ మీద ఇప్పుడు దృష్టి కేవలం ఒక నిర్దిష్టమైన అత్యంత శక్తివంతమైన కేంద్రం వైపు మళ్లుతోంది. అదే మన భారతదేశం. అవును, ప్రపంచ వేదికపై అంతరిక్ష పరిశోధనల్లో వేగంగా దూసుకుపోతున్న దేశంగా భారతదేశం తనదైన ఒక బలమైన ముద్ర వేస్తోంది. అంత పెద్ద విశ్వం నుండి మన దృష్టినిలా ఒక దేశం మీదకు తీసుకురావడం ద్వారా అంతరిక్ష రంగంలో ఆ దేశం పోషిస్తున్న కీలక పాత్ర ఏంటో మనకు చాలా స్పష్టంగా అర్థమవుతుంది. ఇక్కడ మనం ప్రధానంగా గమనించాల్సిన విషయం ఒకటుంది. ఒకవైపు మన దేశపు విశాలమైన కలలు, మరొకవైపు ఆ ఆశయాలను నిజం చేసే అద్భుతమైన సాంకేతిక నైపుణ్యం. ఈ రెండు శక్తుల మధ్య ఉన్న స్వాభావికమైన సంబంధమే భారతదేశం మరియు ఇస్రోల బంధం. దేశం కంటున్న కలలు ఒక సంస్థగా ఇస్రో ద్వారా ఎలా సాకారమవుతున్నాయో మనమిక్కడ స్పష్టంగా చూడొచ్చు. దేశానికి మరియు దాని తరపున పనిచేసే అంతరిక్ష సంస్థకు మధ్య ఉన్న ఈ బలమైన అనుసంధానం వల్లే ఈ రెండు పేర్లు ఇప్పుడు ఒకదానికొకటి పర్యాయపదాలుగా మారిపోయాయి. అసలు ఇస్రో అంటే ఏమిటి? కేవలం ఒక సాధారణ సంస్థ కాదండి. అంతరిక్ష సరిహద్దులో భారతదేశానికి ప్రాతినిధ్యం వహించే ఏకైక నిర్దిష్టమైన సంస్థ ఇది. విశ్వంలో భారతదేశం వేసే ప్రతి అడుగుకు, ప్రతి అన్వేషణకు ఇస్రోనే ఒక కేంద్రబిందువు. అనంతమైన విశ్వంలోకి అడుగు పెట్టడానికి ఉపయోగించే ఒక అత్యంత శక్తివంతమైన సాధనంగా, మన దేశపు దృఢమైన గొంతుకగా ఇస్రో నిలుస్తోంది. ఒక్క మాటలో చెప్పాలంటే కోట్ల మంది భారతీయుల అంతరిక్ష ఆశయాలకు ఇస్రో ఒక సజీవ రూపం. ఇప్పుడు అర్థమైంది కదా, దేశం మరియు దానికి ప్రాతినిధ్యం వహించే ఇస్రో ఈ రెండూ ఏకమై భారతీయ అంతరిక్ష సరిహద్దు అనే ఒక సరికొత్త ప్రత్యేకమైన అన్వేషణ రంగాన్ని సృష్టించాయి. ఇది కేవలం ఒక ప్రదేశానికి సంబంధించిన విషయం కాదు, విజ్ఞాన, శాస్త్ర, సాంకేతిక రంగాల అద్భుతమైన కలయిక. ఈ రెండింటి కలయిక వల్లే ఈ అనంతమైన అంతరిక్ష సరిహద్దులో భారతదేశం తరపున ఒక సరికొత్త సువర్ణ అధ్యాయం మొదలైంది. సరే, మన ఈ విశ్లేషణ దాదాపు ముగింపు దశకు వచ్చేసింది కాబట్టి ఇక్కడ సహజంగానే మనందరి మధ్యలో ఒక లోతైన ప్రశ్న మెదులుతుంది. అసలు ఈ భారతీయ అంతరిక్ష సరిహద్దులో భవిష్యత్తులో ఏం జరగబోతుంది అని. భారతదేశం మరియు ఇస్రోల మధ్య ఉన్న ఈ అద్భుతమైన సమన్వయం భవిష్యత్తులోని అంతుచిక్కని రహస్యాలను ఛేదించడంలో ఎలా ఉపయోగపడబోతోంది? రాబోయే రోజుల్లో ఇస్రో ఏ కొత్త మైలురాళ్లను చేరుకోబోతోంది? ఆ అనంత విశ్వంలో తన చెరగని ముద్రను ఎలా వేయబోతోంది? ఖచ్చితంగా ఈ ప్రశ్నలన్నీ మనలో ఎంతో ఉత్కంఠను రేకెత్తిస్తాయి. ఈ ఆసక్తికరమైన ఆలోచనతోనే ఈనాటి మన విశ్లేషణను ముగిద్దాం.